ఒక్కసారి ప్లేస్మెంట్స్ లో మనం జాబ్ కొడితే ఓకే, వెల్ అండ్ గుడ్ గా మనం సెటిల్ అయిపోయినట్టే. వన్స్ ప్లేస్మెంట్ లో మనం జాబ్ కొట్టలేదు, ఇన్ ది సెన్స్ బయటకు వెళ్ళిన తర్వాత ఆ పీరియడ్ అనేది చాలా టెర్రిబుల్ గా ఉంటుంది. ఆ స్టూడెంట్ ఫేస్ చేసే ఎందుకు ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఏర్పడుతున్నాయి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. చూడమ్మా, ప్రతి సంవత్సరం మనకి ఇప్పుడు 1.5 మిలియన్ ఇంజనీర్స్ బయటకు వస్తుంటారు ఇండియాలో. నాస్కామ్ రిపోర్ట్ కానీ గార్డ్నర్ రిపోర్ట్స్ ఏమంటుందంటే 57% ఆఫ్ ది ఇంజనీర్స్ గ్రాడ్యుయేటెడ్ గాట్ ప్లేస్డ్ అని వాళ్ళ రిపోర్ట్ ఒకటి. ఇది 22-23లో. 23-24లో వాళ్ళ రిపోర్ట్ ప్రకారం చెప్తున్నా నేను 64%, అంటే ఇంక్రీజ్ అయినట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇది పాస్ అయిన గ్రాడ్యుయేట్ అంటే 1.5 మిలియన్ అంటే 15 లక్షల మంది ఇంజనీర్లు పాస్ అవుతున్నారు. సో మిగతా ఇప్పుడు 60% పోతే ఇంకా 6 లక్షలు ఉన్నారు. 6 లక్షలు వాళ్ళకి ప్లేస్మెంట్ రాలా. సో ఈ 6 లక్షల మంది నెక్స్ట్ 15 లక్షలు పాస్ అవుతారు. సో దాంట్లో యాడ్ అవుతారు, 21 lakhs అవుతారు. సో దెర్ ఇస్ సప్లై డిమాండ్ గ్యాప్. సో డిమాండ్ అనేది ఇండస్ట్రీ నుంచి రావాలా. ఒక దేశం యొక్క జీడిపి వృద్ధి, ఆ జీడిపి వృద్ధి వలన డిమాండ్ పెరగడం, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పెరగడం, దెన్ సప్లై. సో టుడే I foresee that the supply is more than the demand. సో ఇప్పుడు సప్లై డిమాండ్ ఈక్వల్గా ఉన్నప్పుడు పిల్లలకు ఆ స్కిల్స్ ఏదైతే ఇండస్ట్రీకి అవసరమో ఆ స్కిల్స్ మనం నేర్పించగలుగుతున్నామో అందరూ కూడా ప్లేస్ అవుతారు. సో ఇప్పుడు ఏంటంటే రెండు విషయాలు, ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒక విద్యార్థుల్లో స్కిల్ గ్యాప్, ఇండస్ట్రీకి ఏది ఎక్స్పెక్టేషన్ ఉందో ఆ ప్రకారం ఇంజనీర్స్ మనం తయారు చేయాలి. సో దానికి ఏంటంటే ఈరోజు చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఇండస్ట్రీస్ వాళ్ళతోటి ఒక డయలాగ్ చేసి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతోటి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి బేసిక్గా అంటే ప్లేస్మెంట్కి వచ్చినప్పుడు పిల్లలకి ఏ విధంగా వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు, దేంట్లో టెస్ట్ చేస్తున్నారు. సో 4 ఏళ్ళు ఇంజనీరింగ్ విద్య వాళ్ళకు ఉద్యోగం రాలేకపోతే పిల్లలు ఒక కొన్ని కోర్సెస్ ట్రైనింగ్ చేసేస్తే ఉద్యోగం వస్తుంది. ఏదైతే ఈ షార్ట్ టర్మ్ కోర్సెస్ వలన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆ స్కిల్స్ రావడం వలన ఉద్యోగం వస్తుందో ఆ స్కిల్స్ మనం ఎందుకు ఈ 4 ఏళ్ళు ఇంజనీరింగ్ చేసేటప్పుడే చెప్పలేము. అదైతే ఎప్పుడైతే మనం అది ఇంటిగ్రేట్ చేస్తామో మన రెగ్యులర్ 4-year కరికులంలో ఆ స్కిల్స్ ఏదైతే అవసరమో ఇండస్ట్రీకి అవి కూడా కరికులం యాడ్ అయినప్పుడు ఐ థింక్ దేర్ షుడ్ నాట్ ప్రాబ్లమ్ వెన్ దెర్ ఇస్ ఎ గ్యాప్, లెస్ గ్యాప్ బిట్వీన్ సప్లై అండ్ డిమాండ్. సో ఈ యొక్క స్కిల్స్ నేను ఏదైతే చూస్తా ఉన్నానో బేసిక్గా మిస్సింగ్ ఏదైతే పిల్లల నుంచి మిస్సింగ్ అవుతుందో, ఇప్పుడు ఏదో కంపెనీస్ వస్తే రిక్రూట్మెంట్కి ఐటీ ఇండస్ట్రీ సైడ్ చెప్తున్నా నంబర్ 1 వాళ్ళు ఓన్లీ ఏం లేదు. ఇప్పుడు ఒకప్పుడు అంటే ఆప్టిట్యూడ్ అని, దెన్ కోడింగ్ స్కిల్స్ అని అవన్నీ చూసేవాళ్ళు. ఇప్పుడు ఏం లేదు, ఒక ప్లాట్ఫామ్ కోడింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, హ్యాకర్ ర్యాంక్ అని, హ్యాకర్ ఎర్త్ అని, లేదా లీడ్ కోడ్ చెఫ్ అని, ఈవెన్ ప్లాట్ఫామ్స్ ఈ కోడింగ్ ప్లాట్ఫామ్ మీద వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ టెస్ట్ చేస్తున్నారు. ఒక 2 ప్రాబ్లమ్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఏదైనా లాంగ్వేజ్ చూస్ చేసుకోవచ్చు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, C++, జావానా, పైథానా, దే కెన్ చూస్ ద లాంగ్వేజ్, సాల్వ్ ద ప్రాబ్లమ్స్, వెదర్ డేటా స్ట్రక్చర్ ప్రాబ్లం కానీ ఏది కానీ. సో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తే అదైతే క్లియర్ అవుతారు. ప్రాబ్లం కూడా 100% అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కంపెనీ కూడా. లాజిక్ ఆఫ్ ద స్టూడెంట్, వాట్ లాజిక్ ఈస్ అప్లయింగ్ టు సాల్వ్ దట్ పర్టికులర్ ప్రాబ్లం గివెన్ ఆన్ ద ప్లాట్ఫామ్. సో దాని తర్వాత ఇంటర్వ్యూ రౌండ్కి వెళ్తారు. సో ఇంటర్వ్యూ రౌండ్లో కూడా ఏంది, ఇది ప్రాబ్లం సాల్వ్ చేశారో లాజిక్ అప్లై చేశాడా లేకపోతే అసలుకి యూజ్ చేస్తాడా లేదు తెలుసుకోవడానికి ఇంటర్వ్యూ. సో ఆ ఇంటర్వ్యూలో ఆ పిల్లలకు కూడా ఏ కంపెనీ వచ్చిందో ఆ కంపెనీ గురించి అవగాహన ఉండాలి. ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఏం చెప్పారు, వాళ్ళ స్కిల్స్ ఏం అడుగుతున్నారు, ఆ కంపెనీకి స్కిల్స్ ఏం అవసరము ఆ పర్టికులర్ జాబ్కి. సో పిల్లల మ్యాప్ చేసుకోవాలి, ఈ కంపెనీ ఏం చేస్తుంది, బిజినెస్ ఏ రకంగా ప్రోడక్ట్స్ చేస్తుంది, ఏ రకంగా సర్వీస్ చేస్తుంది, దానికి నా స్కిల్స్ ఎలా ఉపయోగపడతాయి. ఆ ఇంటర్వ్యూలో ఆ స్కిల్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ మ్యాచ్ చేయగలిగితే విద్యార్థి ఈజ్ ఇన్ టు ద కంపెనీ. సో దట్ ఈస్ అ బిగ్ గ్యాప్ ఐఎమ్ ఫైండింగ్ విత్ దిస్ జెన్ జీ, వి కాల్ జనరేషన్ జీ అంటాం మేము. సో వాళ్ళ దగ్గర నేను చాలా చూస్తున్నా, ఆ కంపెనీకి వస్తాడు బట్ ఆ కంపెనీకి తెలియకుండా అవగాహన లేకుండా రావడం తప్పు. ఇప్పుడు మనం ఏదైనా వస్తువు కొంటాను పోతే దాని గురించి అవగాహన ఉంటుంది మనకి. మన పర్సనల్గా ఏ లైఫ్లో ఏదైనా మనం డెసిషన్ తీసుకున్నా మనం చాలా రీసెర్చ్ చేస్తాం. అట్లనే ఇది 30 ఏళ్ళ నీ క్యారియర్ ఏదైతే నువ్వు చూస్ చేసుకుంటున్నావో, అదైతే కంపెనీ నీకు రిక్రూట్మెంట్కి వచ్చిందో ఆ కంపెనీ గురించి రీసెర్చ్ చేయమని చెప్తున్నా పిల్లల్ని.
వాట్ ఆర్ ది ప్రోడక్ట్స్ ఆర్ ఆఫరింగ్, వాట్ సర్వీసెస్ ఆర్ ఆఫరింగ్, వాట్ జాబ్ క్యారియర్స్ ఆర్ ఆఫరింగ్ అనేది రీసెర్చ్ చేసి ఆ జాబ్ క్యారియర్కి ఏం స్కిల్స్ అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నీకు ఉన్నాయా లేదో తెలుసుకో, దాని ప్రకారం ప్రిపేర్ అయ్యి ఆ కంపెనీకి అప్లై చేయి. దెన్ దట్ మ్యాచింగ్ విల్ బి పర్ఫెక్ట్. దిస్ వోంట్ బి ఎనీ మిస్ మ్యాచ్, దిస్ వోంట్ బి ఎనీ గ్యాప్. సో అదొకటి. నేను ఏం మిస్ అవుతున్నాయి పిల్లల దగ్గర ఒకటి చెప్పాను. ఫస్ట్ ఈజ్ కోడింగ్, ప్రోగ్రామింగ్, కోడింగ్ టెస్టింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్. దెన్ పిల్లలకి ఇప్పుడు ఐ టాకింగ్ అబౌట్ ఇండస్ట్రీ 4.0, డిజిటల్ 4.0 వరల్డ్, 4.0 ఇండస్ట్రీలో ఈ ఆల్ డిస్రప్టివ్ టెక్నాలజీ, ఏఎంఎల్ కానీ, క్లౌడ్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఐఓటీ కానీ, బ్లాక్ చైన్ కానీ, రోబోటిక్స్ కానీ, 3D ప్రింటింగ్ కానీ, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ కానీ, ఇవన్నీ కూడా న్యూ ఏజ్ టెక్నాలజీస్. సో ఈ టెక్నాలజీలో పిల్లలకి ఏమి అవగాహన ఉంది? బికాస్ దే ఆర్ గోయింగ్ టు బి అప్లైడ్ ఇన్ ఎవ్రీ ఇండస్ట్రీ, ఎవ్రీ వర్టికల్, వెదర్ ఇట్ ఇస్ హెల్త్ కేర్, వెదర్ ఇస్ మ్యానుఫ్యాక్చరింగ్, వెదర్ ఇస్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్, whether it's agri-tech, every industry has to adopt these disruptive technologies, industry 4.0 technologies. So అది ఆ టెక్నాలజీస్లో పిల్లలకి ఎంత అవగాహన ఉంది, వాళ్ళ స్కిల్ ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి ఏంటంటే నేను పిల్లలకి అందరూ కూడా చెప్తా ఉంటాం, సర్టిఫికేషన్ చేయండి, ఇండస్ట్రీ అప్రూవ్డ్ సర్టిఫికేషన్స్. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ చేయాలి, క్లౌడ్ మీద డిమాండ్ ఉంది. సో క్లౌడ్ అంటే AWS, అమెజాన్ వెబ్ సర్వీస్ ఉంది, గూగుల్ క్లౌడ్ ఉంది, మైక్రోసాఫ్ట్ అయితే అజూర్ ఉంది. సో ఈ మూడిట్లో కూడా ఏది ఎక్కువ డిమాండ్ ఉంది, ఎవరు ఎక్కువ క్లౌడ్లో ఎవరు AWS చేస్తే ఎక్కువ ఉద్యోగాలు వస్తున్నాయా, క్లౌడ్ చేసినలోకి వస్తుందా, గూగుల్ క్లౌడ్ చేసినలోకి వస్తుందా, లేదా మైక్రోసాఫ్ట్ అజూరోలోకి వస్తుందా, అది రీసెర్చ్ చేయాలి మనం. దాని ప్రకారం అగైన్ యువర్ ఎంప్లాయబుల్ ఆపర్చునిటీస్ విల్ డెఫినెట్లీ ఎన్హాన్స్. అదొకటి అవుతుంది. తర్వాత సర్టిఫికేషన్స్ అయిపోయింది. ప్రాక్టీస్ ఆన్ ఎనీ ఆఫ్ దిస్ ప్లాట్ఫామ్, ఏది కోడింగ్ ప్లాట్ఫామ్ ప్రాక్టీస్ చేయాలి, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూనే పోవాలా. వాళ్ళు స్టార్ రేటింగ్ పెరుగుతాయి. ఇప్పుడు హ్యాకర్ ర్యాంక్లు ఏంటంటే 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్, 6 స్టార్, నువ్వు ఎంత దాని మీద వర్క్ చేస్తుంటే నీ స్టార్ రేటింగ్ పెరుగుతుంది. సో నీ ప్రొఫైల్లో అది రాసుకోవచ్చు, ఐఎమ్ 6 స్టార్ రేటెడ్ ఆన్ హ్యాకర్ ర్యాంక్ అని రాసుకోవచ్చు. అటువంటి సర్టిఫికేషన్స్, ఐఎమ్ క్లౌడ్ సర్టిఫైడ్ బై గూగుల్, ఐఎమ్ క్లౌడ్ సర్టిఫైడ్ AWS రాసుకోవచ్చు. సో ఈ సర్టిఫికేషన్, అదర్వైజ్ ఐఎమ్ ఆండ్రాయిడ్ సర్టిఫైడ్ బై గూగుల్, ఆన్ .NET సర్టిఫైడ్ బై మైక్రోసాఫ్ట్, I'm network certified by Cisco. So ఇవన్నీ కూడా సర్టిఫికేషన్, ఇండస్ట్రీ అప్రూవ్డ్ సర్టిఫికేషన్స్. మినిమం 2 ఉండాలి వాళ్ళకి. 3rd ఇయర్ వరకు ఆ 2 సర్టిఫికేషన్స్ ఉండి ఈ హ్యాకర్ ర్యాంక్ ప్లాట్ఫామ్స్ మీద కానీ ఈ కోడింగ్ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు బాగా వర్క్ చేస్తే డెఫినెట్లీ దేర్ ఇస్ an improvement in their employability rate. Apart from this, they are also expecting students to have right attitude. That is all missing. పిల్లలు ఏంటంటే నేను చెప్పాను కదా, ప్రొఫైల్ బిల్డింగ్ చేసుకోమని చెప్తాను నేను. సో నేను రెజ్యూమ్ అనేది చాలా ముఖ్యం పిల్లలకి. ఇప్పుడు ఎగ్జామ్ క్రాక్ చేసినాక కూడా ఫస్ట్ రౌండ్ ఎగ్జామ్ ఇంటర్వ్యూకి పోయినా కూడా ఫెయిల్ అవుతున్నారు చాలామంది. సో 50%, 60% డ్రాప్ అవుట్. సో ఎందుకు ఆ ఇంటర్వ్యూలో రెజ్యూమ్ ఏదైతే వాళ్ళు తయారు చేస్తున్నారో వారు ఓవర్ నైట్ తయారు చేస్తున్నారు రెజ్యూమ్స్. సో ఐ వాంట్ దెమ్ టు మేక్ ఎ రెజ్యూమ్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్. యూ హ్యావ్ టు బిల్డ్ ద రెజ్యూమ్. యూ కెనాట్ మేక్ ఎ రెజ్యూమ్ ఇన్ 3rd year. So build the resume from first year. What are your weaknesses? What are your strengths? And what are your actions? What are your initiative to overcome these weaknesses? To become more strength. So ఆ విధంగా ఆ ప్రస్థానం జరుగుతూ ఉంటే సో పిల్లలకు డెఫినెట్ గా సప్లై డిమాండ్ గ్యాప్ ఎప్పుడు తగ్గుతుందో అండ్ దే గెట్ ఇన్ టు ద బెస్ట్ జాబ్. సో ఇప్పుడు ఐటీ ఇంకోటి కూడా నేను చూస్తా ఉన్నాను పిల్లలు, అపార్ట్ ఫ్రమ్ దిస్ కాంపిటేటివ్ కోడింగ్ అని ఒకటి ఉంటుంది. అంటే పిల్లలు ఎవరైతే మీరు చూస్తూ ఉంటారు పేపర్లో, స్టూడెంట్ ప్లేస్ ఇన్ 50 lakhs CTC, 60 lakhs PTC. They're all students who are good in competitive coding. Very tough thing, higher order of coding అనమాట. సో ఆ కాంపిటేటివ్ కోడింగ్ లో నిష్ణాతులు అవుతారో వాళ్ళే ఈ 50 లక్షలు హై ఎండ్ ప్యాకేజెస్ వాళ్ళకి వస్తాయి. సో పిల్లలు కూడా వాంట్ టు గెట్, అంటే అందరితో వీలు కాదు అది, అందరు వీలైతే అందరు మైక్రోసాఫ్ట్ పనిచేస్తారు. సో ఎవరైతే దే థింక్ దే ఆర్ గుడ్ ఇన్ కోడింగ్ అండ్ ఆల్ దాట్, లెట్ దెమ్ ప్రాక్టీస్ ఆన్ కోడింగ్, కాంపిటేటివ్ కోడింగ్, సో దట్ దే కెన్ క్రాక్ హై CTC జాబ్స్ 50 lakhs and above. సో కాంపిటేటివ్ కోడింగ్ మీద ప్రాక్టీస్ చేయాలి వాళ్ళు. సో ఇవి చేసినప్పుడు హై ఎండ్ జాబ్స్ వస్తాయి వాళ్ళకి. సో ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళ యొక్క స్కిల్స్ పెరగడం వల్ల డెఫినెట్ కంపెనీస్ వాళ్ళని వదులుకోదు. సో డిమాండ్ అని పెరగాల ఫస్ట్ కంపెనీస్ కి, ఆ రిక్వైర్మెంట్స్ పెరగాల. అంటే ఐటీ స్పెండింగ్ బై మేబీ ఆల్ కంట్రీ, అంటే ప్రపంచం, ఇది ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్. సో ఈ గ్లోబలైజేషన్ ఏంటంటే మన అందరు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ బిజినెస్,
ఎక్కడ ఇండస్ట్రీ ఉన్నా ఆ బిజినెస్ మనకు వస్తుంది. సో ప్రపంచంలో కూడా అంతా కూడా యుద్ధాలు ఇవన్నీ లేకుండా పీస్ ఉన్నప్పుడు, రిసెషన్ లేనప్పుడు వాళ్ళు కూడా స్పెండింగ్ అంటే ప్రతి ఇండస్ట్రీ ఎప్పుడైతే స్పెండింగ్ పెరుగుతుందో, ఐటీ స్పెండింగ్ పెరుగుతుందో అవకాశాలు కూడా పెరుగుతాయి. సో అవి ఇది సైకిల్ అమ్మా. ఒకసారి రిసెషన్ అవుతుంది, మనకు గ్రో అవుతుంది. సో ఇది సైకిల్. సో మనం ఎప్పుడు కూడా సైకిల్ మీద ఆధారపడి మనం స్కిల్లింగ్ చేసుకోవద్దు. సో మనం ఆల్వేస్ షుడ్ కాన్స్టెంట్ ఇన్ స్కిల్లింగ్. ఇది అప్ అవుతుందా డౌన్ అవుతుందా మనకు సంబంధం లేదు. అది మనం మాత్రం వి షుడ్ హావ్ ఆల్ ద స్కిల్స్ నీడెడ్ ఫర్ ద ఇండస్ట్రీ అండ్ వి షుడ్ రెడీ. ఓకే.